నువ్వే నియమం తప్పిపోతే, నువ్వే కట్టుబడకపోతే, నువ్వే వశపడకపోతే, ఎవరికో ఒకరికి లొంగకపోతే జీవితంలో గురువుకి లొంగుతావా, తల్లికి లొంగుతావా, తండ్రికి లొంగుతావా, భార్యకి లొంగుతావా, దైవానికి లొంగుతావా? ఎవరికో ఒకరికి నువ్వు లొంగి ఉండి వారి మాట ఔదల దాల్చకపోతే నీకు శీల వైభవం ఎలా ఏర్పడుతుంది? నిన్ను నువ్వు ఎలా చక్కదిద్దుకుంటావు? రేపు నేను పొద్దున్న భగవన్మందిరంలోకి వెళ్ళి ఎలా భగవంతుడి ముఖాన్ని చూడను, ఈ తప్పు నేను ఎట్లా చేయను అన్న భయం నీకు ఉంటే కదా పూజా మందిరంలో భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం. అని విగ్రహం అనుకుంటే నువ్వు ఎన్ని తప్పులైనా చేయొచ్చు. నా భార్య ముఖం ఎలా చూడరు అనిపిస్తే కదా నువ్వు తప్పు చేయలేవు. అంతటి మహానుభావుడు మా నాన్నగారు. ఆయన ముందు నేను ఎలా నిలబడగలను అనుకుంటే కదా నువ్వు తప్పు చేయకుండా ఉండగలవు. లొంగడం మనిషికి అలవాటు కావాలి. పశువునైతే లొంగతీస్తారు, మనిషిని ఎవరు లొంగతీస్తారు? నువ్వు వశపడడం నువ్వు నేర్చుకోవాలి.